హలో సార్ ఒక్క నిమిషం, కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం సార్, ఆంజనేయుడు గారు. ఎస్, ఆరేపల్లి మోహన్ గారు, ఇప్పుడు ఏంటి డిఎంకే తిన్నాళ్ళు కలిసి ఉన్నారు? నమస్తే అండి. డిఎంకేతో కలిసి అలయన్స్ లో ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ వల్లే నేరుగా వచ్చి విజయ్తో మాట్లాడడం, విజయ్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ ముందుగా రిజల్ట్స్ వస్తున్నప్పుడే ఆయన స్వయంగా చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి మేము ఆహ్వానిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి లేఖ అందించడం కానీ మొత్తం అంతా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు డిఎంకేలో చీలికతోటి తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి, ఏం జరగబోతోంది? ఒకవైపు ఇక్కడ మెజార్టీ లేక మళ్ళీ ఏం జరుగుతుందని కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఒకటే ఒక మాట, రాజ్యాంగ పరంగా అత్యధిక సభ్యులున్న పార్టీ యొక్క అధినేతగా విజయ్ గారికి రాష్ట్ర గవర్నర్ గారు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చేదానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. బల నిరూపణ కొరకు సమయం ఇచ్చే అవకాశం కూడా రాజ్యాంగ పరంగా గవర్నర్ కి అధికారం ఉంది. కానీ రాజ్యాంగ ప్రకారం గవర్నర్ ఇప్పుడు వారి ప్రమాణ స్వీకారాన్ని ఆపుతాడని నేను అనుకోవటం లేదు. ఎట్లాంటి ఆటంకం ఉండకపోవచ్చు, 99% ఏం ఆటంకం ఉండదు. ప్రమాణ స్వీకారం తర్వాత వారికి ఇచ్చే గడువు లోపల బల నిరూపణకు సంబంధించి సంఖ్యను చేకూర్చే క్రమంలో విజయ్ గారు ఎంతవరకు సఫలీకృతం అవుతాడు అనుకుంటే, నాకున్న ఆలోచన మేరకు రెండు సీట్లు వారికి తప్పక అవసరం పడుతుంది. కాబట్టి నేనేమంటున్నా, 2 సీట్లు పెద్ద సంఖ్యాపరంగా ఇబ్బందిగా కాకపోవచ్చు. నా దృష్టిలో అయితే విజయ్ కి 2 సీట్లు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కానీ బల నిరూపణకు రాజ్యాంగ పరంగా 15 రోజుల నుంచి 6 నెలల వ్యవధి కూడా ఉన్నది రాజ్యాంగంలో. కాబట్టి గవర్నర్ గారు ఏ రకంగా ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తారు, తర్వాత అసెంబ్లీ సమావేశం అయిన తర్వాత అసెంబ్లీలో సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మరి వారికి ఎంత గడువు ఇస్తాడు అనేది తర్వాత అంశం. కానీ రేపు మాత్రం నాకు తెలిసి 99 కాదు 100% ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఆటంకాలు రాజ్యాంగ పరంగా కూడా లేవనేది నేను చెప్పదలుచుకున్నాను. అంటే మోహన్ గారు, దశాబ్దాల మిత్రపక్షం మీకు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ కటింగ్ చెప్పడం అసలు మీ వ్యూహం ఏంటి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహం డిఎంకే తోని మేము ఉన్నమాట వాస్తవమే. అప్పుడున్న పరిస్థితుల్లో మరి డిఎంకే తోని కలిసి పనిచేసిన మాట వాస్తవమే. కాదనటానికి ఏమి ఇబ్బంది లేదు, తిరస్కరించడానికి ఏమి మా దగ్గర ఇది లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీ నేపథ్యం గల పెద్దలు కూడా ఏమంటా ఉన్నారు అంటే, బీజేపీ కాక ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తామనే మాట విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా రకరకాలుగా మన విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ విజయ్ గారు ప్రమాణ స్వీకారం తదుపరి పరిణామాలు ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా మీకు తెలిసిన విషయమే, ఆల్రెడీ ప్రకటన జరిగింది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఇతర పెద్దలు కూడా మంతనాలు జరిపి విజయ్ గారికి సపోర్ట్ చేస్తామనే మాట చెప్తున్న తరుణంలో మరి వారికి ఉన్న సంఖ్యాపరంగా 1-2 తక్కువ ఉన్నాయని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది. అంటే వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదులేండి మోహన్ గారు, ఇక్కడ అదే పెద్ద ఇష్యూ కింద. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది వీసీకే 2, కాంగ్రెస్ 5, వాళ్ళు 107, మొత్తం 114 కనిపిస్తున్నాయి. ఇంకొక 4 ఉన్నది ఏంటంటే వామపక్షం మీరు చెప్పినట్టుగా ఉన్నాయి. కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్లేట్ మార్చారు. మళ్ళీ డిఎంకే తోటి మేము కలిసి ఉంటాం తప్పించి మేము విజయ్తో కలిసేది లేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా కాదనటం లేదు. మనం ఒక అంచనా రాజకీయ కోణంతో ఆలోచించుతున్న సందర్భంలో విజయ్ గారి ప్రమాణ స్వీకారము బల నిరూపణ సమయాన్ని బట్టి ఇవన్నీ విశ్లేషణ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడే విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండడని కానీ కొనసాగడని కానీ చెప్పడానికి వీల్లేదు. రాజ్యాంగ పరంగా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. గవర్నర్ కూడా వారిని ఆహ్వానించి రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి వారికి ఎలాంటి ఆటంకం లేకుండా గవర్నర్ గారు వారిని ఆహ్వానిస్తారని భావిస్తా ఉన్నాను. రైట్ సార్. ఆంజనేయుడు గారు ఓకేనా?